గుడ్ ఆఫ్టర్నూన్. Recording in progress. వచ్చినవా? అయిపోయాయి ట్రిప్స్ అన్నీ? ట్రిప్స్ అయిపోయాయి అన్నీ? హాలిడేస్ ఎగ్జిట్ అయిపోండి సార్. సో గైస్, ప్రీవియస్ క్లాస్లో పార్ట్ 1కి సంబంధించిన కొన్ని బేసిక్స్ చూసాం. నౌ ఈ డెఫినేషన్స్ అన్ని డిస్కస్ చేసే ముందు వి షుడ్ కంప్లీట్ పార్ట్ 2 బేసిక్స్ ఫస్ట్, సో దట్ ఆ డెఫినేషన్స్ కూడా ఈజీ అవుతాయి మీకు. చూద్దాం. సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసిందే, మనకు అకౌంట్స్కి కాస్టింగ్కి డిఫరెన్స్ తెలియాలి. అగైన్ లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాం, బట్ ఇంకొకసారి క్లారిటీ ఇస్తాం. అకౌంట్స్ అనేది పర్టికులర్గా 1 ఇయర్ కావచ్చు, ఆర్ పర్టికులర్ పీరియడ్ కావచ్చు. ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా అని తెలుసుకోవడానికి, అసెట్స్ ఎన్ని ఉన్నాయి లయబిలిటీస్ ఉన్నాయని తెలుసుకోవడానికి, ఇలాంటి పర్పస్ కోసము అకౌంట్స్ ఫాలో అవుతాం మనం. ఈజ్ ఫర్ ఎక్స్టర్నల్ పర్పస్, ఓన్లీ ఎక్స్టర్నల్ పర్పస్. అంటే ఇన్వెస్టర్స్కి కానీ, యూజర్స్కి కానీ, బ్యాంక్స్కి కానీ, గవర్నమెంట్స్కి కానీ అకౌంట్స్ని చూపించడానికి యూజ్ చేసే ఒక టెక్నిక్. బట్ కాస్టింగ్ అనేది ప్యూర్లీ ఇంటర్నల్ పర్పస్, అంటే బయట ఉన్న వాళ్ళకి ఎవరికి డిస్క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు. ఈజ్ ఎంటైర్లీ రిలేటెడ్ టు మేనేజ్మెంట్, బిట్వీన్ ద మేనేజ్మెంట్, ఇంటర్నల్ పర్పస్ కోసం. లైక్ డిసిషన్ మేకింగ్, ఎలాంటి డిసిషన్స్ తీసుకుంటాం. పర్టికులర్గా ఒక స్పెషల్ ఆర్డర్ వచ్చింది అనుకో. ఏంటి స్పెషల్ ఆర్డర్ అంటే, ఎవరో మన ప్రోడక్ట్స్ని కొందామని వచ్చారు, అమౌంట్ పే చేస్తామన్నారు, వాళ్ళకి పే చేయాలా వద్దా? లేదు, నేను ఒక ప్రోడక్ట్ని 100 రూపీస్లో ప్రొడ్యూస్ చేయాలనుకున్నాను, కాస్ట్ 100 రూపీస్ ప్రొడ్యూస్ చేయాలనుకుంటున్నాను, బట్ రియాలిటీలో 120 రూపీస్ అవుతుంది. ఈ 120 రూపీస్ని 100 రూపీస్కి ఎలా రెడ్యూస్ చేసుకోవాలి, ఇంకా ఏమైనా రెడ్యూస్ చేసుకునే స్కోప్ ఉందా, ఒక ప్రోడక్ట్కి సెల్లింగ్ ప్రైస్ ఎలా ఫిక్స్ చేయాలి, ఒక ప్రోడక్ట్కి మ్యాక్సిమం ఎంత కాస్ట్ వరకు ఇంకా రావచ్చు, ఒక పర్సన్కి శాలరీ ఎంతవరకు పే చేయాలి, ఇవన్నీ కూడా కాస్టింగ్లో వస్తాయి. ఓకేనా? మనం ఓవరాల్గా చెప్పాను కదా, లెట్స్ సే అకౌంట్స్లో P&L అకౌంట్లో ప్రాఫిట్ అని చెప్పేసి 10 lakh రూపీస్ ఉంది. 10 lakh రూపీస్ ప్రాఫిట్ ఎందుకు వచ్చిందంటే, మనము 3 ప్రొడక్ట్స్ సేల్ చేయడం వల్ల, ABC. P&L అకౌంట్లో ఏం కనిపిస్తుంది? జస్ట్ 10 lakhs మాత్రమే కనిపిస్తుంది. బట్ ఏ వల్ల ఎంత లాభం వచ్చింది, ఏ వల్ల ప్రాఫిట్ ఎంత వచ్చింది, బి వల్ల ప్రాఫిట్ ఎంత, సి వల్ల ప్రాఫిట్ ఎంత, అసలు ఏ పాయింట్లో ప్రాఫిట్ వస్తుంది, అవన్నీ కూడా డిస్క్లోజ్ చేసేది ఏంటి మనకు? కాస్టింగ్. అంటే కాస్టింగ్ ఈజ్ ఇన్ డెప్త్ దెన్ అకౌంట్స్. ఇంటర్నల్గా అకౌంట్స్ కన్నా ఇన్ డెప్త్గా వెళ్తుంది. ఓకేనా? సో ఇలాంటి కాన్సెప్ట్స్లో ఇప్పుడు పార్ట్ 2కి సంబంధించి చూస్తే, మీరు కాస్టింగ్ ఇట్ ఈస్ అన్ అకౌంటింగ్ ఆర్ మేనేజ్మెంట్ అకౌంటింగ్. ఇట్స్ ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ టు టాప్ లెవెల్ మేనేజ్మెంట్, నాట్ ఓన్లీ టాప్ లెవెల్, ఆల్ ద లెవెల్స్ ఆఫ్ మేనేజ్మెంట్. కంపెనీలో ఆల్ ద లెవెల్స్ ఆఫ్ మేనేజ్మెంట్కి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. మీకు ఆల్రెడీ ఫినాన్షియల్ స్టేట్మెంట్ అంటే ఏంటో తెలిసిందే. సమ్ స్టేట్మెంట్ ఆఫ్ చేంజెస్ ఇన్ ఈక్విటీ, మీరు ఇంకా ఇది నేర్చుకోలేదు, ఫైనల్లో నేర్చుకుంటారు. బ్యాలెన్స్ షీట్ తెలుసు, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ తెలుసు. కరెక్టా? సో యు ఆర్ ఫెమిలియర్ విత్ దీస్ 3 కాన్సెప్ట్స్, బట్ స్టేట్మెంట్ ఆఫ్ చేంజెస్ ఇన్ ఈక్విటీ ఫైనల్ లెవెల్లో వస్తుంది. ఓకేనా? కాస్ట్ అగైన్ సేమ్ కాన్సెప్ట్, కాకపోతే డిఫరెంట్ టర్మినాలజీ. సాక్రిఫైస్ అండ్ క్వాంటిఫైయబుల్ ఇన్ మానిటరీ టర్మ్స్. సాక్రిఫైస్, వాట్ ఈజ్ మీన్ బై సాక్రిఫైస్? ఒక ప్రోడక్ట్ని సేల్ చేస్తున్నాను, నేను ఏం సాక్రిఫైస్ చేస్తున్నాను? నా దగ్గర ఉన్న ప్రోడక్ట్ని సాక్రిఫైస్ చేసి మీ దగ్గర నుంచి మనీ తీసుకుంటాను, దట్ టు ఇన్ మానిటరీ టర్మ్స్. ఓకేనా? ఇంకడ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ రన్నింగ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్. అసలు ఎందుకు ఇంకర్ అవుతున్నాను కాస్ట్ అంతా? నా బిజినెస్ని రన్ చేయడానికి. ప్రోడక్ట్ని సేల్ చేస్తున్నాను అంటే నేను బిజినెస్ రన్ చేయడానికే కదా. సో అది కాస్టింగ్, బట్ డెఫినేషన్స్ అంత ఇంపార్టెంట్ ఏం కాదు. క్లాసిఫికేషన్స్ ఏ బేసిస్ క్లాసిఫై చేయాలి తర్వాత చూద్దాం, లెట్ ఇట్ బి ఫర్ సమ్ టైమ్. ఇప్పుడు మీకు ఫిక్స్డ్ కాస్ట్కి వేరియబుల్ కాస్ట్కి డిఫరెన్స్ తెలుసు కదా. సేమ్ అలాగే మీకు ఇంకో డిఫరెన్స్ తెలియాలి, దట్ ఈస్ ఎక్స్పైర్డ్ కాస్ట్ అండ్ అన్ఎక్స్పైర్డ్ కాస్ట్. మీకు ఫిక్స్డ్ కాస్ట్ అంటే ఏంటో తెలుసు, వేరియబుల్ కాస్ట్ అంటే ఏంటో తెలుసు. సేమ్ అలాగే వీ నీడ్ టు నో ఫ్యూ మోర్ క్లాసిఫికేషన్స్, దట్ ఈస్ ఎక్స్పైర్డ్ కాస్ట్, అన్ఎక్స్పైర్డ్ కాస్ట్. ఎక్స్పైర్డ్, అన్ఎక్స్పైర్డ్ ఏంటి రెండింటికి డిఫరెన్స్ చూద్దాం ఒకసారి. ప్లస్ నా దగ్గర నేను 100 యూనిట్స్ ప్రొడ్యూస్ చేశాను. ఈచ్ యూనిట్ని ప్రొడ్యూస్ చేయడానికి నాకు 5 రూపీస్ కాస్ట్ అయింది. ఈచ్ యూనిట్ని ప్రొడ్యూస్ చేయడానికి లెట్స్ సే 2 రూపీస్ కాస్ట్ అయింది. 100 into 2, సో టోటల్గా 200 రూపీస్. 200 రూపీస్ కాస్ట్ ఇంకర్ అయ్యాను నేను ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేయడానికి, టు ప్రొడ్యూస్. సో ఈరోజు ప్రొడ్యూస్ చేశాను మార్నింగ్. ఈరోజు నా దగ్గర నుంచి
అవుట్ ఆఫ్ 100 యూనిట్స్ 60 యూనిట్స్ సేల్ అయిపోయాయి. క్లోజింగ్ స్టాక్లు ఎన్ని ఉంటాయి ఇప్పుడు నా దగ్గర? 40. క్లోజింగ్ స్టాక్లో 40. ఇప్పుడు 60 యూనిట్స్ సేల్ అయ్యాయి అంటే 60 యూనిట్స్ మీద నేను ఇంకర్ అయిన కాస్ట్ నాకు రికవర్ అయి ఉంటుందా లేదా? 60 యూనిట్స్ మీద ఎంత కాస్ట్ ఇంకర్ అయ్యాను చెప్పండి నేను ఫస్ట్. 60 × 2 120 రూపీస్ కాస్ట్ ఇంకర్ అయ్యాను. ఈ కాస్ట్ ఇంకర్ అయ్యాను అంటే ఈ ప్రోడక్ట్ని సేల్ చేశాను. మరి దాని మీద నాకు అమౌంట్ రిటర్న్ వచ్చి ఉంటుందా వచ్చి ఉండదా? సేల్ చేసినప్పుడు నాకు రిటర్న్ వచ్చేస్తుంది కదా అమౌంట్ అంతా, నేను ఇంకర్ అయిన కాస్ట్ అంతా. అంటే 2 కండిషన్స్ చూడండి. ఒకటి ఫస్ట్ కాస్ట్ ఇంకర్ అయ్యాను నేను, ఫస్ట్ కండిషన్ ఇంకర్ అయ్యాను. సెకండ్ కండిషన్ రికవరీ కూడా చేసుకున్నాను. నేను ఇంకర్ అయిన కాస్ట్ రికవర్ కూడా అయింది నాకు. 2 కండిషన్స్ సాటిస్ఫై అయితే దట్ ఈస్ కాల్డ్ ఎక్స్పైర్డ్ కాస్ట్. 2 కండిషన్స్ సాటిస్ఫై అయితే దట్ ఈస్ కాల్డ్ ఎక్స్పైర్డ్ కాస్ట్. రిమైనింగ్ 40 చూడండి. 40 మీద ఎంత కాస్ట్ ఇంకర్ అయింటాను నేను? 40 × 2 80. ఇంకర్ అయ్యానా లేదా? రికవరీ అయ్యిందా? అవ్వలేదు. ఎందుకు? ప్రోడక్ట్ సేల్ అవ్వలేదు. కాబట్టి దిట్ ఈస్ కాల్డ్ అన్ఎక్స్పైర్డ్ కాస్ట్. సో కాస్ట్ ఇంకర్ అయి ఉంటాను, రికవరీ అయింటే ఎక్స్పైర్డ్. రికవరీ అవ్వలేదు ఇంకా కాస్ట్ అంటే దట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ అన్ఎక్స్పైర్డ్. ఫస్ట్ ఒకసారి రివైజ్ చేస్తే నేను మన మెటీరియల్లో ఉన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ప్యూర్లీ కాస్ట్ టర్మ్స్. ఇక్కడ ప్రాఫిట్కి సేల్ చేసామా లాస్కి సేల్ చేసామా అదంతా కూడా సెకండరీ. వర్ష, ఉల్లాసిని వింటున్నారా? అసలు ఫస్ట్ డే నుంచి రెస్పాండ్ అవ్వట్లేదు మీరు. ఎగ్జామ్ అవగానే మరోతాలు స్టార్ట్ చేశారు అందరూ. సాహితి, రుచిత, మధ్యలో రుచిత ఒకరోజు మరోతం మొదలేసి వచ్చేసింది. తర్వాత మరి మరోతం స్టార్ట్ చేశారు. షుడ్ బి ఇంటరాక్టివ్. సో గైస్ ఇప్పుడు మన మెటీరియల్ ఓపెన్ చేస్తున్నాను నేను. సో ఎక్స్పైర్డ్ కాస్ట్ అన్ఎక్స్పైర్డ్ కాస్ట్. ఫస్ట్ ఇక్కడ చూడండి డైరెక్ట్గా 10 kgs పర్చేస్ చేశాను. ఈచ్ వన్ అట్ ది రేట్ ఆఫ్ 50 రూపీస్. నేను పర్చేస్ చేశాను అంటే టోటల్ ఎంత కాస్ట్ ఇంకర్ అయ్యాను? 500 రూపీస్. అవుట్ ఆఫ్ దట్ 6 kgs సేల్ చేశాను. ఈచ్ వన్ 80 రూపీస్కి సేల్ చేశాను. ఈచ్ వన్ 80 రూపీస్కి అంటే 480 రూపీస్కి సేల్ చేశాను. ఇక్కడ రాస్తున్నా. సేల్ వచ్చేసి 480 రూపీస్కి సేల్ చేశాను. ఎలా సేల్ చేశాను? అది 6 × 80 రూపీస్. ఈచ్ కేజీ 80 రూపీస్కి సేల్ చేశాను. ఇప్పుడు 6 kgs మీద నేను ఎంత కాస్ట్ ఇంకర్ అయ్యాను? 6 × ఓన్లీ 6 kgsకే 50 అంటే ఎంత కాస్ట్? 300 రూపీస్ కాస్ట్ ఇంకర్ అయ్యాను. సో 300 రూపీస్ కాస్ట్ ఇంకర్ అయ్యాను. ఓవరాల్గా ప్రాఫిట్ 180 వచ్చింది. మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఈ 10 kgsలో 2 కేటగిరీస్ ఉన్నాయి, 6, 4. 6 మీద 300 రూపీస్ ఇంకర్ అయ్యాను, 4 మీద 200 రూపీస్ ఇంకర్ అయ్యాను. కరెక్టా? నాకు 300, 200లో ఏది రికవర్ అయింది? ఇప్పుడు 300 రికవర్ అయింది. దట్స్ వై దిస్ 300 ఇస్ కాల్డ్ ఎక్స్పైర్డ్ కాస్ట్. అది ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా మనకు సంబంధం లేదు. ఓకేనా? మనకి రికవర్ అయిందా లేదా? రికవర్ అయిందంటే పాజిటివ్గా రికవర్ అవ్వచ్చు, నెగిటివ్గా కూడా రికవర్ అవ్వచ్చు. రిమైనింగ్ 4 kgs క్లోజింగ్ స్టాక్లో ఉంది. 4 kgs మీద ఎంత కాస్ట్ ఇంకర్ అయ్యాను? 50. దట్ ఈస్ 200 రూపీస్. ఇస్ కాల్డ్ అన్ఎక్స్పైర్డ్ కాస్ట్. ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ MCQ. ఎక్స్పైర్డ్ కాస్ట్కి అన్ఎక్స్పైర్డ్ కాస్ట్ ఓన్లీ 2 కండిషన్స్. ఇంకర్ అయి ఉండాలి, రికవరీ అయి ఉండాలి. రికవరీ ఖచ్చితంగా ప్రాఫిట్లోనే అవ్వాలా, లాస్ కూడా అవ్వచ్చు. ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. 6 kgs సేల్ చేశాను కదా, ఈచ్ వన్ 40 రూపీస్కే సేల్ చేశాను. ఎంత వస్తుంది నాకు? 240 రూపీస్. నేను ఇంకర్ అయింది ఎంత? రికవర్ అయిందా అయిందంట, అవ్వనట్ట అవ్వలేదన్నట్ట. లాస్ వచ్చింది కానీ ఇట్ ఈస్ అజ్యూమ్డ్ టు బి రికవర్డ్. సో 240 + 60 లాస్, టోటల్గా 300 రూపీస్. సో మనకు ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా సంబంధం లేదు. జస్ట్ మనం ఇంకర్ అయిన అమౌంట్ని సేల్ చేసామా లేదా, అది ప్రాఫిట్ రావచ్చు, లాస్ రావచ్చు. ఇంకర్ అయ్యి ప్రొడ్యూస్ చేసి సేల్ చేసామంటే ఎక్స్పైర్డ్. ప్రొడ్యూస్ చేసి క్లోజింగ్ స్టాక్లో ఉన్నాయి అంటే అన్ఎక్స్పైర్డ్. సో రికవర్డ్ ఇన్ ద కరెంట్ పీరియడ్. రికవరీ చేసామంటే ఫస్ట్ ఇంకర్ అయి ఉంటాం కదా, దట్ ఈస్ కాల్డ్ COGS, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. నేను సేల్ చేసిన గూడ్స్. నాట్ రికవర్డ్ ఇన్ ద రిలవెంట్ పీరియడ్, దట్ ఈస్ కాస్ట్ ఆఫ్ ఇన్వెంటరీ. ఇప్పుడు ఇక్కడ 4 kgs ఉన్నాయి కదా, యాజ్ ఆఫ్ నో ఇవి అన్ఎక్స్పైర్డ్. ఎందుకు అంటే మనం రికవర్ చేసుకోలేదు. ఎప్పుడు రికవర్ చేసుకుంటాం?
నెక్స్ట్ సేల్ నెక్స్ట్ డే ఆర్ నెక్స్ట్ ఇయర్. సో నెక్స్ట్ డే ఆటోమేటిక్గా ఈ 4 కేజీస్ కూడా రికవర్ అయిపోతుంది. అప్పుడు అవి ఏమవుతాయి, ఎక్స్పైర్డ్ అవుతాయి. క్లారిటీ వస్తుంది కదా సినారియో? జస్ట్ ఒకసారి నోట్ డౌన్ చేసేయండి. ఎక్స్పైర్డ్ కాస్ట్, అన్ఎక్స్పైర్డ్, ఓన్లీ 2 కండిషన్స్. ఆ 2 కండిషన్స్ క్లారిటీ ఉండాలి. ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తాను, ట్రై చేస్తారా? ఏది ఎక్స్పైర్డ్, ఏది ఎంత అన్ఎక్స్పైర్డ్ అనేది. టేక్ వన్ ఎగ్జాంపుల్. సో గైస్, నేను 20 కేజెస్ని ప్రొడ్యూస్ చేశాను. 20 కేజెస్ని ప్రొడ్యూస్ చేయడానికి ఈచ్ వన్ అట్ ది రేట్ ఆఫ్ 5 రూపీస్ అనుకుందాం. అట్ ది రేట్ ఆఫ్ 5 రూపీస్, 100 రూపీస్ ఇంకా. ఓకేనా? కేస్ 1, 15 యూనిట్స్ సేల్ చేశాను అట్ ది రేట్ ఆఫ్ 10 రూపీస్. కేస్ 2, 15 యూనిట్స్ సేల్ చేశాను అట్ ది రేట్ ఆఫ్ 3 రూపీస్. 2 కేసెస్లోనూ ఎక్స్పైర్డ్ ఎంత, అన్ఎక్స్పైర్డ్ ఎంత చెప్పండి. 2 కేసెస్లో కూడా ఎక్స్పైర్డ్ ఎంత, అన్ఎక్స్పైర్డ్ ఎంత. గైస్ ఆన్లైన్ వాళ్ళు ట్రై చేయాలి. విలాసిని ఆన్సర్ మీరే చెప్పాలి ఇప్పుడు. అదా ఉన్నావా? సో 2 కేసెస్లో కూడా ఎక్స్పైర్డ్ ఎంత, అన్ఎక్స్పైర్డ్ ఎంత. ఫస్ట్ దాంట్లో ఎక్స్పైర్డ్, సెకండ్ దాంట్లో అన్ఎక్స్పైర్డ్, రెండు ఉంటాయి. కేస్ 1లోనూ ఎక్స్పైర్డ్ ఉంటుంది, అన్ఎక్స్పైర్డ్ ఉంటుంది. కేస్ 2లోనూ ఎక్స్పైర్డ్ ఉంటుంది, అన్ఎక్స్పైర్డ్ ఉంటుంది. సరే, నేను క్లారిటీ ఇస్తాను చూడండి ఒకసారి. సరే చేయండి చూద్దాం. 55 ఎక్స్పైర్డా, అన్ఎక్స్పైర్డా 55? సరే చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ నేను ప్రొడ్యూస్ చేసిన ప్రోడక్ట్స్ అన్ని 20, ఇంకైనా కాస్ట్ ఎంత, 100. ఇప్పుడు అందులో కేస్ 1 తీసుకుంటున్నా. 15 యూనిట్స్ 10 రూపీస్కి సేల్ చేశాను. అంటే ఈచ్ వన్ 10 రూపీస్ నేను చెప్పింది, అలాగే కదా క్యాలిక్యులేట్ చేశారు. సేల్ వాల్యూ ఎంత వస్తుంది, 150 రూపీస్. ఎలా వస్తుంది, 15 ఇంటూ 10. దీని మీద ఇంకైనా కాస్ట్ ఎంత, నేను 15 ఇంటూ 5 రూపీస్. ఎంత వస్తుంది 15 ఇంటూ 5? 75. ఓవరాల్గా 75 ఏంటిది, ప్రాఫిట్. కరెక్టా? సేమ్ కేస్ 1లోనే ఇంకా ఎన్ని ప్రోడక్ట్స్ సేల్ చేయలేదు నేను. క్లోజింగ్ స్టాక్లో ఎన్ని ఉన్నాయి, 5 క్లోజింగ్ స్టాక్లో ఉన్నాయి. ఈచ్ మీద కాస్ట్ ఎంత ఇంకర్ అయ్యాను, 5. 25 ఏమవుతుంది, అన్ఎక్స్పైర్డ్. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. కేస్ 1లో ఎక్స్పైర్డ్ అంటే ఎంత అంటే 25, 75. అదే కేస్ 1లో అన్ఎక్స్పైర్డ్ ఎంత అంటే 25. ఫస్ట్ ఈ పాయింట్ క్లియర్ కదా. ఇప్పుడు సెకండ్ కేసు చూడండి. సేల్ 15 యూనిట్స్ సేల్ చేశాను, 3 రూపీస్కే సేల్ చేశాను. అంటే ఎంత వస్తుంది నాకు, ఓన్లీ 45. బట్ నేను ఇంకరైనా కాస్ట్ ఎంత, 75. ప్రాఫిటా, లాసా? లాస్, దట్ ఈస్ 30. మరి అన్ఎక్స్పైర్డ్ ఎంత వస్తుంది, క్లోజింగ్ స్టాక్లో 5 యూనిట్స్ ఉన్నాయి, ఈచ్ వన్ మీద 5 రూపీస్ ఇంకర్ అయ్యాను. 25 రూపీస్ ఇస్ ద అన్ఎక్స్పైర్డ్ కాస్ట్. నా అన్ఎక్స్పైర్డ్ ప్రాబ్లం లేదు, ఎక్స్పైర్డ్ కాస్ట్ ఎంత? కేస్ 2లో ఎక్స్పైర్డ్ కాస్ట్ ఎంత? జాగ్రత్తగా థింక్ చేయండి, మీరు ఆన్సర్ చేయండి. కరెక్టా రాంగా సెకండరీ మనకు 75. ఇంకా కేస్ 2లో
వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్పైర్డ్ కాస్ట్ గైస్ ఆన్లైన్? అవును, ఏదైనా ఉండొచ్చు. ఇప్పుడు కేస్ 2లో ఎంత చెప్పండి? కేస్ 2లో 30. కేస్ 1లో ఎంత? సో గైస్ మీకు చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే కేస్ 2లో కూడా 72 ఇస్ ద ఎక్స్పైర్డ్, 75. నా పాయింట్ ఏంటంటే మీరు ప్రాఫిట్తో సేల్ చేసినా లాస్తో సేల్ చేసినా ఇట్ ఈస్ ఇర్రిలవెంట్. మీరు ఎన్ని గూడ్స్ అయితే సేల్ చేస్తారో వాటి మీద ఇంకర్ అయిన కాస్ట్ని ఎక్స్పైర్డ్ కాస్ట్ అంటాం. మీరు ఎన్ని గూడ్స్ అయితే క్లోజింగ్ స్టాక్లో ఉంటాయో ఆ క్లోజింగ్ స్టాక్లో ఉన్న వాల్యూని అన్ఎక్స్పైర్డ్ అంటాం. అంతేగాని అది ప్రాఫిట్తో సేల్ చేసామా లాస్తో సేల్ చేసామా అనేది సంబంధం లేదు. ఈ పాయింట్ క్లారిటీ వచ్చిందా? జస్ట్ నోట్ ఇట్ డౌన్ వన్స్. ఎక్స్పైర్డ్ అన్ఎక్స్పైర్డ్లో ప్రాఫిట్ లాస్ అనే కాన్సెప్ట్ ఉండదు. సో ఇప్పుడు నాకు క్లారిటీ కావాలి, అసలు ఎందుకు ఐడెంటిఫై చేయాల్సిన అవసరం ఉంది ఇది ఎక్స్పైర్డ్ అన్ఎక్స్పైర్డ్ అనేది? ఏదైనా కంపెనీలో ఎక్స్పైర్డ్ వాల్యూ ఎక్కువ ఉండాలా అన్ఎక్స్పైర్డ్ వాల్యూ ఎక్కువ ఉండాలి? ఎక్స్పైర్డ్ వాల్యూ ఎక్కువ ఉండాలి. రీజన్ ఎందుకు? సింపుల్ ఒకటే, మనం ఇంకర్ అయిన అమౌంట్ వీలైనంత తొందరగా రికవర్ అవుతుందో లేదా ట్రై చేస్తూ ఉండాలి. సో అన్ఎక్స్పైర్డ్ అమౌంట్ ఎంత తక్కువ ఉంటే అంత మంచిది, ఎక్స్పైర్డ్ అమౌంట్ ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది. సో ఆ క్లారిఫికేషన్ కోసం మనకు కాస్టింగ్లో ఈ పాయింట్ ఇంట్రడ్యూస్ చేశారు. లెట్స్ సే దెర్ ఈస్ ఎ కంపెనీ ఎక్స్, కంపెనీ వై, ఆల్ అదర్ థింగ్స్ ఆర్ రిమైన్ కాన్స్టెంట్. కంపెనీ ఎక్స్లో అన్ఎక్స్పైర్డ్ 20,000 వాల్యూస్ గూడ్స్ 20,000 వాల్యూ రూపీస్ ఉన్నాయి. వైలో అయితే అన్ఎక్స్పైర్డ్, రెండు కూడా అన్ఎక్స్పైర్డే. వైలో ఓన్లీ 1000 ఉన్నాయి. నథింగ్ బట్ ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఎవరు త్వరగా సేల్ చేస్తున్నారు? వై సేల్ చేస్తుంది. అంటే మన కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూ ఐడెంటిఫై చేయగలుగుతున్నామా లేదా ఏది ప్రాపర్గా వర్క్ చేస్తుంది అనేది, ఏది ప్రాపర్గా సేల్ చేస్తుంది అనేది. సో సేల్స్లో వై ఇస్ ద కింగ్ కంపేర్ టు ఎక్స్. సో ఇలాంటి కంపారిజన్ కోసం మనకు ఎక్స్పైర్డ్ కాస్ట్ అన్ఎక్స్పైర్డ్ కాస్ట్ అనే కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఓకేనా? ఇప్పుడు ఎక్స్పైర్డ్ తీసుకుందాం. ఎక్స్పైర్డ్ కాస్ట్ ఎక్స్కి ఏమో 10 lakh ఉన్నాయి, వైకి ఏమో ఓన్లీ 5 lakhs ఉన్నాయి. నా విచ్ వన్ ఈస్ పర్ఫార్మింగ్ ద బెటర్? ఎక్స్ పర్ఫార్మింగ్ ద బెటర్. బికాజ్ ఎందుకంటే వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన ప్రతి ప్రోడక్ట్ని కూడా సేల్ చేసేస్తున్నారు. క్లోజింగ్ స్టాక్లో ఉండి వేస్ట్ చేసుకోకుండా ఎప్పటికప్పుడు సేల్ చేస్తున్నారు. ఇలాంటి క్లారిఫికేషన్ రావడం కోసం మనకు ఎక్స్పైర్డ్ కాస్ట్ అన్ఎక్స్పైర్డ్ కాస్ట్ అని 2 కాన్సెప్ట్స్. ఐ హోప్ ఇట్ ఈస్ వెరీ క్లియర్ నౌ. నేను మూవ్ ఆన్ అవ్వచ్చా? సో ఎక్స్పైర్డ్ కాస్ట్ అన్ఎక్స్పైర్డ్ కాస్ట్, పీరియడ్ కాస్ట్ ప్రోడక్ట్ కాస్ట్, ఇది ఒక్కటి డిస్కస్ చేసి ఈరోజు క్లోజ్ చేద్దాం. జాగ్రత్తగానండి, కాస్త డెప్త్గా వెళ్తుంది ఇది. ఎగ్జాంపుల్ గుర్తుంటే చాలు. మనకు జనరల్గా మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది, అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఉంటుంది, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఓకేనా? ఈ 3 డిపార్ట్మెంట్స్లో ప్రొడక్షన్ ఎక్కడ జరుగుతుంది? ప్రొడక్షన్ అంతా కూడా మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో జరుగుతుంది. కరెక్టా? అంటే ప్రోడక్ట్ ప్రొడ్యూస్ అయ్యేదంతా కూడా ఇక్కడే. మరి అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ డిపార్ట్మెంట్లో ప్రొడక్షన్ జరుగుతుందా జరగదా? జరగదు. దట్స్ వై దీస్ 2 డిపార్ట్మెంట్స్ ఆర్ కన్సిడర్డ్ నాన్ మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్స్. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పీరియడ్ కాస్ట్ అంటే ఏంటి, ప్రోడక్ట్ కాస్ట్ అంటే ఏంటి? పీరియడ్ అనే వర్డ్లోనే ఉంది. పీరియడ్ వైజ్ ఇంకర్ అయ్యే కాస్ట్ని పీరియడ్ కాస్ట్ అంటాం. ప్రోడక్ట్ కాస్ట్ అంటే ప్రోడక్ట్ని బేస్ చేసుకొని ఇంకర్ అయ్యే కాస్ట్ని ప్రోడక్ట్ కాస్ట్ అంటాం. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు క్లారిటీ ఇచ్చేస్తుందా? ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేసేది మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో కాబట్టి వాట్ ఎవర్ ద కాస్ట్ ఇంకర్డ్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ప్రోడక్ట్ కాస్ట్. ఎందుకంటే ప్రోడక్ట్ ప్రొడ్యూస్ అయ్యేది అక్కడ కాబట్టి. ఈ 2 డిపార్ట్మెంట్స్లో ప్రోడక్ట్ ప్రొడ్యూస్ అవ్వదు కాబట్టి వాట్ ఎవర్ ద కాస్ట్ ఇంకర్డ్ ఇన్
నాన్ మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్స్ ఇస్ కాల్డ్ పీరియడ్ కాస్ట్. ఈ 2 డిపార్ట్మెంట్స్లో ఇంకర్ అయ్యే కాస్ట్ని పీరియడ్ కాస్ట్ అంటాం. ఎందుకంటే అక్కడ పేమెంట్స్ అన్ని ఎలా ఉంటాయి, పీరియాడిక్ బేసిస్ ఉంటాయి. సింపుల్ అనిపిస్తుంది ఇప్పుడు, నేను కన్ఫ్యూజ్ చేస్తాను, డోంట్ వరీ, నేను కన్ఫ్యూజ్ చేస్తాను. ఇప్పుడు ఈ 3 డిపార్ట్మెంట్స్కి ఒక ఏరియా ఉంటుంది, ఒక ఆఫీస్ ఉంటుంది కదా, ఆఫీస్ ఉంటుంది, లొకేషన్ వాట్ ఎవర్ ఇట్ మే బి. రెంట్ పే చేయాలి. అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి రెంట్ పే చేస్తాను, మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్కి రెంట్ పే చేస్తాను, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ డిపార్ట్మెంట్కి కూడా రెంట్ పే చేస్తాను. ఇప్పుడు క్లియర్గా చెప్పండి, అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంటు, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ డిపార్ట్మెంట్ రెంట్ ఖచ్చితంగా మంత్లీ పే చేస్తాను, పీరియడ్ కాస్ట్గా కన్సిడర్ చేస్తాను, డౌట్ లేదు. ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్ కూడా రెంట్ పే చేస్తా కదా, ఎలా పే చేస్తాను, ప్రోడక్ట్ ప్రొడ్యూస్ చేస్తే ₹1 అలా ఉంటుందా, యూనిట్ వైజ్ ఉంటుందా, ఇయర్ వైజ్ ఉంటుందా, మంత్ వైజ్ ఉంటుందా? లెట్స్ సే మంత్లీ 1 lakh పే చేస్తున్నాను. పేమెంట్ ఎలా చేస్తున్నాను నేను, పీరియడ్ బేసిసా, ప్రోడక్ట్ బేసిసా? పీరియడ్ బేసిస్. అలాంటప్పుడు రెంట్ అమౌంట్ని నేను పీరియడ్ కాస్ట్ అనాలా, ప్రోడక్ట్ కాస్ట్ అనాలా? నా డౌట్ క్లారిటీ వచ్చిందా? Perfect. Whatever the cost you incur in manufacturing department, even though you are paying in periodic basis, మీరు పీరియాడిక్ బేస్గా పే చేసినా సరే ఇట్ విల్ బీ కన్సిడర్డ్ యాజ్ ద ప్రోడక్ట్ కాస్ట్. బ్లైండ్ రూల్ ఒకటే, ఏ డిపార్ట్మెంట్లో ఇంకర్ అయ్యాం, మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంటా, ప్రోడక్ట్ కాస్ట్. మీరు ఇంకొక బ్లైండ్ రూల్ ఏంటి, నాన్ మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో ఇంకర్ అయ్యారా, ఇట్ విల్ బీ కన్సిడర్డ్ యాజ్ పీరియడ్ కాస్ట్. ఐ విల్ టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. డిప్రిషియేషన్ ఉంటాయి కదా మిషన్స్కి డిప్రిషియేషన్ ఛార్జ్ చేస్తాం. డిప్రిషియేషన్ ఎలా ఉంటుంది, ప్రోడక్ట్ వైజ్ ఉంటుందా, మనం నార్మల్గా ఇయర్కి ఇంత అని ఛార్జ్ చేస్తాం, ఇయర్లీ వైజ్, రైటా? లెట్స్ సే మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో మిషనరీస్ చాలా ఉన్నాయి, ఒక 10 lakhs డిప్రిషియేషన్ వాల్యూ ఉంది. ఇప్పుడు దీన్ని పీరియాడిక్ బేసిస్ తీసుకోవాలా, ప్రోడక్ట్ బేస్గా తీసుకోవాలా? ప్రోడక్ట్ కాస్ట్ అంటామా, పీరియడ్ కాస్ట్ అంటామా డిప్రిషియేషన్? మీకు ఇంకొక క్లారిటీ ఇస్తాను, వెయిట్, దీనికన్నా ముందు ఇంకొక క్లారిటీ ఇస్తాను. నాకు మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో ఒక ట్రక్ ఉంది, ఓకేనా, నథింగ్ బట్ గూడ్స్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి. సేమ్ అలాగే సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ డిపార్ట్మెంట్లో కూడా ఒక ట్రక్ ఉంది. దీనికి వచ్చేసి 20,000 డిప్రిషియేషన్ అయింది, దీనికి వచ్చేసి 30,000 డిప్రిషియేషన్. అది కూడా డిప్రిషియేట్ అవుతుంది కదా ట్రక్. మీరు ఇప్పుడు ఆ 20,000ని ప్రోడక్ట్ కాస్ట్గా ట్రీట్ చేయాలా, పీరియడ్ కాస్ట్గా ట్రీట్ చేయాలా? 30,000ని ప్రోడక్ట్ కాస్ట్గా ట్రీట్ చేయాలా, పీరియడ్ కాస్ట్గా ట్రీట్ చేయాలా? పీరియడ్ కాస్ట్. సో జనరల్లీ డిప్రిషియేషన్ ఈజ్ ద పీరియడ్ కాస్ట్. బట్ ఇక్కడ పాయింట్ ఏంటి, మనం ఇంకర్ అవుతున్న డిప్రిషియేషన్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్, కాబట్టి ఆటోమేటిక్గా అది ఏమవుతుంది, ప్రోడక్ట్ కాస్ట్ అవుతుంది. మరి ఇది పీరియడ్ కాస్ట్ అవుతుంది, ఎందుకంటే వీఆర్ ఇంకరింగ్ దట్ ఇన్ నాన్ మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్స్. ఐ థింక్ క్లారిటీ వచ్చిందా? ఇంకో పాయింట్ కనెక్ట్ చేస్తుంది దీనికే. సేల్స్ కమిషన్ ఒకటి ఉంటుంది. లెట్స్ ఎగ్జాంపుల్, నువ్వు ఎన్ని ప్రోడక్ట్స్ ఎక్కువ సేల్ చేస్తే సెల్లర్కి అంత కమిషన్ వస్తుంది. ఎక్కడ వస్తుంది అది, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ డిపార్ట్మెంట్. నీకు ఈచ్ యూనిట్కి 1 యూనిట్కి ₹10 సేల్ చేస్తాను, ₹10 కమిషన్గా పే చేస్తాను. ఇప్పుడు సెల్లర్ వచ్చేసి 10 యూనిట్స్ సేల్ చేస్తాడు అనుకోండి, కమిషన్ ఎంత ఇస్తాను, 100. 20 యూనిట్స్ సేల్ చేస్తే కమిషన్ ఎందుకు పెరుగుతుంది, ఎక్కువ యూనిట్స్ సేల్ చేస్తాడు కాబట్టి. మరి అలాంటప్పుడు ఈ ₹100-200 కంపెనీ కాస్టే కదా అది. మరి ఆ కాస్ట్ని పీరియడ్ కాస్ట్ అనాలా, ప్రోడక్ట్ కాస్ట్ అనాలా? పేమెంట్ ఎలా చేస్తున్నా, యూనిట్ వైజ్ అంటే ప్రోడక్ట్ వైజ్. అయినా సరే నేను ఇంకా అడుగుతున్న కాస్ట్ ఎక్కడ, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్, నాన్ మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్ కాబట్టి ఇట్ విల్ బీ కన్సిడర్డ్ యాజ్ ద పీరియడ్ కాస్ట్. ఐ హోప్ క్లారిటీ వస్తుంది అనుకుంటున్నా. ఎన్ని ఎక్సెప్షనల్ కేసెస్ అన్నీ బ్లైండ్ రూల్ ఒకటే, ఏ డిపార్ట్మెంట్లో ఇంకర్ అయ్యావు, మ్యానుఫ్యాక్చరింగ్ అయితే ప్రోడక్ట్, అదర్ దాన్ మ్యానుఫ్యాక్చరింగ్ అయితే పీరియడ్. ఫస్ట్ మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తాను, అసలు ఏ కాస్ట్లు ఇంకర్ అవుతాం మనం. ఒకసారి ఇక్కడ చూడండి. అడ్మినిస్ట్రేషన్లో అయితే ఆఫీస్ ఎక్స్పెన్సెస్, ఆఫీస్ రెంట్, లీగల్ అండ్ అకౌంటింగ్ డిపార్ట్మెంట్, డిప్రిషియేషన్ ఆన్ ఆఫీస్ ఎక్విప్మెంట్, నాట్ ఆన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్విప్మెంట్, ఆఫీస్ స్టాఫ్ సాలరీస్ ఎక్సెట్రా. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఒక పాయింట్ కనిపిస్తుంది మీకు ఇక్కడ, ఆఫీస్ రెంట్, ఫ్యాక్టరీ రెంట్, రెండు కూడా పేమెంట్ ఎలా చేస్తాం, పేమెంట్ పీరియడ్ వైజ్. బట్ హియర్ ద ఫ్యాక్టరీ కాస్ట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద product cost because we are incurring in it manufacturing department.
సో ఆ పాయింట్ క్లారిటీ వస్తుందా? ఖచ్చితంగా ఎంసీక్యూస్ అడగడానికి హై స్కోప్ ఉన్న క్వశ్చన్ ఇది. ఓకేనా? మనకు అప్పుడు క్లారిటీ వచ్చేస్తుంది. రెంట్ అంటే మనం పీరియడ్ వైజ్ బేస్ చేస్తాం కదా, కాబట్టి పీరియడ్ కాస్ట్ అనేస్తాం ఒకేసారి. బట్ ఏ రెంట్ అది? ఫ్యాక్టరీ రెంటా, ఆఫీస్ రెంటా, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ రెంటా? అది ఇంపార్టెంట్. సేమ్ అలాగే ఆఫీస్ ఎక్విప్మెంట్ డిప్రిషియేషన్ అంటే ఖచ్చితంగా ఇయర్ వైజ్ చార్జ్ చేస్తాం కాబట్టి పీరియడ్ అనుకుంటాం. బట్ పీరియడ్ ఎప్పుడు? ఓన్లీ నాన్ మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్ అయితేనే పీరియడ్, అదర్వైజ్ ఇట్ ఈస్ ప్రోడక్ట్. సో కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చేసారు ఏ కాస్ట్ లింకర్ అవుతాం అనేది. సో డిప్రిషియేషన్ ఆన్ సేల్ స్టాక్, ఇది కూడా పీరియడ్ అవుతుంది ఇక్కడ. యాడ్ డేట్స్, రైట్ అవుట్వర్డ్స్, అదర్ ఎక్స్పెన్స్ అన్ని కూడా ఇచ్చేసారు. సో దిస్ ఈస్ పీరియడ్ కాస్ట్, ఇట్స్ ఆల్సో పీరియడ్ కాస్ట్, బట్ ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ప్రోడక్ట్ కాస్ట్. జస్ట్ ఎగ్జాంపుల్స్ ఒకసారి చదవండి, దాని మీద ఉన్న ప్రాబ్లమ్ చూద్దాం ఒకటి. ఏ టైప్స్ ఆఫ్ కాస్ట్ ఇంకర్ అవుతాం అన్న. క్లియర్? నౌ ఎగ్జాంపుల్ చూద్దాం ఒకటి. సో గైస్ మీకు ఆల్రెడీ మీకు మెటీరియల్ వేరియబుల్ కాస్ట్ అంటే ఏంటో తెలుసు, ఫిక్స్డ్ కాస్ట్ అంటే ఏంటో తెలుసు. జాగ్రత్తగా వినండి. ఫర్ ద 100 units, దీస్ ఆర్ ద కాస్ట్ దట్ వీ ఇంకర్డ్. మెటీరియల్ కాస్ట్ 8,000, లేబర్ కాస్ట్ 6,000. అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్. ఆటోమేటిక్గా అడ్మినిస్ట్రేషన్ అండ్ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఈ రెండు కూడా ఏ కాస్ట్లో అవుతాయి? పీరియడ్. కరెక్టా? బట్ మెటీరియల్, లేబర్ అనేది దేన్ని బేస్ చేసుకుని ఇంకర్ అవుతాం మనము? యూనిట్స్, నథింగ్ బట్ ప్రోడక్ట్. కరెక్టా? ప్రోడక్ట్ని బేస్ చేసుకుని ఇంకర్ అవుతాం. అంటే ఇక్కడ మనకు ప్రోడక్ట్ కాస్ట్ ఎంత ఉంది టోటల్గా? 14,000 రూపీస్. కరెక్టా? ఫర్ హౌ మెనీ యూనిట్స్? 100. అంటే ఈచ్ యూనిట్కి 140 రూపీస్ కాస్ట్ ఇంకర్ అయ్యాం. మనం పీరియడ్ కాస్ట్ ఎంత ఉంది ఓవరాల్గా? 12,000. 5,000 ప్లస్ 7,000, 12,000. మరి పీరియడ్ కాస్ట్ని డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ యూనిట్స్ చేయొచ్చా? చేయకూడదు, ఎందుకంటే అది పీరియడ్ బేస్, అసలు నెంబర్ ఆఫ్ యూనిట్స్తో సంబంధం లేదు దానికి. నా ఇప్పుడు నేను 60 యూనిట్స్ సేల్ చేశాను. ఎంతకు సేల్ చేశాను? 20,000 యూనిట్స్కి సేల్ చేశాను. మరి 60 యూనిట్స్కి సమ్ కాస్ట్ ఇంకర్ అయ్యాను కదా. ఎంత ఇంకర్ అయ్యాను? 60 యూనిట్స్, ఈచ్ యూనిట్ మీద ఎంత కాస్ట్ ఇంకర్ అయ్యాను? 140. ఈచ్ యూనిట్ని ప్రొడ్యూస్ చేయడానికి 140 రూపీస్ కాస్ట్ ఇంకర్ అయ్యాను. సో రెడ్యూస్ 140, ఎంత వస్తుంది చూడండి ఇది? 60 into 140. క్యాలిక్యులేటర్ లేవా? 8,400 రూపీస్ కాస్ట్ ఇంకర్ అయ్యాము. దీంతో పాటు ఇంకే కాస్ట్ ఇంకర్ అయ్యాము? పీరియడ్ కాస్ట్. ఎంత? పీరియడ్ కాస్ట్ 12,000. ఏమైనా ఉన్నాయి కాస్ట్? లేవు కదా. అల్టిమేట్గా వాట్ విల్ గెట్? 20,400 అంటే 400 లాస్. కరెక్టా? 400 లాస్. 60 మాత్రమే సేల్ చేసాం, రిమైనింగ్ ఎన్ని ఉన్నాయి మనకి? ఇంకా 40 యూనిట్స్ ఉన్నాయి. ఈచ్ యూనిట్ మీద ఎంత కాస్ట్ ఇంకర్ అయ్యాం మనము? 140. ఎంత వస్తుంది? 560 కదా. 14 into 4, 56, 560. ఇప్పుడు ఇది ఓవరాల్గా సినారియో. మీరు ఇందులో అనలైజ్ చేయాల్సింది ఏది పీరియడ్, ఏది ప్రోడక్ట్, ఏది ఎక్స్పైర్డ్, ఏది అన్ఎక్స్పైర్డ్. ఈ పాయింట్స్ అన్నీ కూడా అనలైజ్ చేయాలి. జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పీరియడ్ కాస్ట్. పీరియడ్ కాస్ట్ ఈజ్ ఆల్వేస్ 12,000 ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది ప్రోడక్ట్స్ సేల్. ప్రోడక్ట్స్ ఎన్ని సేల్ చేసామనే పాయింట్తో సంబంధం లేకుండా పీరియడ్ కాస్ట్ ఎంత? 12,000. 12,000 అది ఎలా ఫిక్స్ అయ్యాం? 12,000 అనేది అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్, బికాస్ దీస్ టూ ఆర్ నాన్ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్సెస్, నాన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెన్సెస్, రైట్? అందుకనే పీరియడ్ కాస్ట్గా 12,000 ఫిక్స్ అయిపోయాం, అందులో ప్రాబ్లం లేదు. నా దీంట్లోనే ఇప్పుడు ఎక్స్పైర్డ్, అన్ఎక్స్పైర్డ్, వెయిట్, అంతకుముందు ఫస్ట్ పీరియడ్ కాస్ట్ కదా. ప్రోడక్ట్ కాస్ట్, వాట్ ఈస్ ద ప్రోడక్ట్ కాస్ట్? మెటీరియల్ అండ్ లేబర్. అంటే 60 యూనిట్స్ సేల్ చేసాం కదా, అందులో 8,400 ఈస్ ద ప్రోడక్ట్ కాస్ట్. 560 ఆల్సో ప్రోడక్ట్ కాస్ట్, ఎందుకంటే మనం ఇంకర్ అయిన కాస్ట్లే కదా రెండు కూడా ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేయడానికి.
ఇప్పుడు దీన్ని ఇంకాస్త క్లియర్గా డిఫైన్ చేస్తుందా. అల్టిమేట్గా 40 యూనిట్స్ క్లోజింగ్ స్టాక్లో ఉన్నాయి. ఈ దాని మీద కాస్ట్ ఇంకర్ అయ్యాను, బట్ రికవరీ చేసుకున్నానా, చేసుకోలేదు. కాబట్టి ఇది ఆటోమేటిక్ ఏ కాస్ట్ అవుతుంది, అన్ఎక్స్పైర్డ్ కాస్ట్ అవుతుంది. ఎంత, 560. జాగ్రత్తగా ఆలోచించండి, వాట్ ఈస్ ద ఎక్స్పైర్డ్ కాస్ట్. 8,000 పర్ఫెక్ట్, 12,000 ఈజ్ ఆల్సో ఎక్స్పైర్డ్. అది కూడా రికవర్ చేసుకున్నట్టే కదా, లాస్ వచ్చింది అంతే, బట్ రికవరీ చేసుకున్నామా లేదా, చేసుకున్నాం. కాబట్టి 20,400 ఈజ్ ద ఎక్స్పైర్డ్ కాస్ట్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఎంసీక్యూ. కన్ఫ్యూజ్ అవ్వద్దు పాయింట్స్. మీరు అబ్జర్వ్ చేయండి, ఓవరాల్గా మనం ఇంకర్ అయిన కాస్ట్ 100 యూనిట్స్ మీద, అందులో 60 సేల్ చేసాం, 40 సేల్ చేయలేదు. 40 యూనిట్స్ మీద ఏదైతే కాస్ట్ ఇంకర్ అయ్యామో అది ఆల్వేస్ అన్ఎక్స్పైర్డ్. 60 యూనిట్స్ మీద ఏవైతే గూడ్స్ ప్రోడక్ట్స్ సేల్ చేసామో సమ్ అమౌంట్ రిటర్న్ వచ్చి ఉంటుంది కదా. ఎంత అమౌంట్ రిటర్న్ వచ్చిందో మనకు అనవసరం, ప్రోడక్ట్ సేల్ అయిందా అవ్వలేదా, సేల్ అయింది. కాబట్టి ఇట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ ఎక్స్పైర్డ్ కాస్ట్. మరి పీరియడ్ కాస్ట్ సార్, పీరియడ్ కాస్ట్ ఏ పీరియడ్లో ఇది ఆ పీరియడ్లో రికవర్ చేయాలని చూస్తాం కదా, కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఎక్స్పైర్డ్ కాస్ట్. కాబట్టి ఎక్స్పైర్డ్ కాస్ట్ టోటల్గా ఎంత అవుతుంది, 20,400. ఇప్పుడు సమ్అప్ చేస్తే క్లారిటీ వస్తుంది. మనకు ప్రోడక్ట్ కాస్ట్లో 2 కేటగిరీస్ ఉన్నాయి, అబ్జర్వ్ చేస్తారా. ఒకటి ఎక్స్పైర్ అయింది రిలేటింగ్ టు 60 యూనిట్స్, ఒకటి అన్ఎక్స్పైర్డ్ అయింది రిలేటెడ్ టు 40 యూనిట్స్. దీంతో పాటు మనం ఇంకరైన కాస్ట్ ఇంకొకటి ఏది, పీరియడ్ కాస్ట్. ఇందులో కేటగిరీస్ ఉన్నాయా లేదా అంటే ఆల్వేస్ ఏంటిది, ఆల్వేస్ ఎక్స్పైర్. 12,000 ఈజ్ ఆల్వేస్ ఎక్స్పైర్, వేరే ఆప్షనే లేదు దీనికి. ఎందుకంటే ఏ పీరియడ్లో అయితే ఆ పీరియడ్లో రికవర్ చేయాలని చూసేస్తాం, అది రికవర్ అయిపోయిందని అజంప్షనే తీసుకుంటాం. సో మోస్ట్ ఇంపార్టెంట్ క్లారిఫికేషన్, ప్రోడక్ట్ కాస్ట్లో 2 కేటగిరీస్ ఉంటాయి, ఎక్స్పైర్డ్ అన్ఎక్స్పైర్డ్. పీరియడ్ కాస్ట్లో ఓన్లీ ఎక్స్పైర్డ్ మాత్రమే ఉంటుంది. జస్ట్ నోట్ డౌన్ చేయండి, నో నీడ్ టు వరీ. టుమారో క్లాస్లో అగైన్ నేను రిపీట్ చేస్తాను కాన్సెప్ట్స్, ఓకేనా. జస్ట్ నోట్ ఇట్ డౌన్, జస్ట్ మీరు ఒకసారి చూసుకున్నాండి. టుమారోకి వస్తే అగైన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నో నీడ్ టు వరీ. యాక్చువల్లీ ఈరోజు మనకు సమ్ లింక్ లేట్ అవడం వల్ల డిలే అయింది క్లాస్, అదర్వైజ్ మనకి ఈ కాన్సెప్ట్ కంప్లీట్ అయిపోయింది. గైస్ ఆన్లైన్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా, జస్ట్ ఒకసారి ప్రాక్టీస్ చేయండి. టుమారో దీని మీద కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం, నేను కొన్ని వాల్యూస్ చేంజ్ చేస్తాను. టుమారో క్లారిటీ వస్తుంది. సో గైస్ ఇంకా ఆఫ్లైన్కి వచ్చేసేయాలి, ఎక్కువ డిలే చేస్తున్నారు మీరు, వచ్చేసేయాలి, వీలైనంత తొందరగా వచ్చేసేయాలి. January 2nd నుంచి నేను ఓఎం కూడా స్టార్ట్ చేయడం ప్లాన్లో ఉన్నాను. 1 క్లాస్ కాస్టింగ్, 1 క్లాస్ ఓఎం. సో కాబట్టి బీ రెడీ, మీరు ఎంత త్వరగా వస్తే అంత త్వరగా కంప్లీట్ చేసేయచ్చు మనము. హ్యాపీగా రెస్ట్ తీసుకుంటున్నారా ఎగ్జామ్ అయిన తర్వాత 15 డేస్, 10-15 డేస్ పర్లేదు. January 15కి వస్తామంటేనే ప్రాబ్లం. మరి సంక్రాంతి వరకు అంటే నాట్ యాక్సెప్టబుల్ అసలు. సంక్రాంతికి ఈజీగా మనకు 20% ఆఫ్ సిలబస్ అయిపోతుంది కాస్టింగ్. నాదే 20%, మరి మిగతా చాప్టర్స్ అన్ని కలిపితే, మిగతా ఫ్యాకల్టీస్ అందరూ కలిపితే. సో గైస్ ఐ థింక్ క్లియర్. సో జస్ట్ రివైజ్ చేస్తాండి, నో నీడ్ టు వరీ. టుమారో దీని మీద ఇంకాస్త డీటెయిల్గా ఇంకో ప్రాబ్లమ్ని చేసి అగైన్ విల్ డివైడ్ ప్రోడక్ట్ కాస్ట్ అంటే ఏంటి, పీరియడ్ కాస్ట్ అంటే ఏంటి, ఎక్స్పైర్డ్ అంటే ఏంటి, అన్ఎక్స్పైర్డ్ అంటే ఏంటి, ఈ 2 కాన్సెప్ట్స్కి ఉన్న లింక్ ఏంటి, ప్రతిదీ కూడా టుమారో ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. మనకి ఈరోజు టైం లేదు, మరి మధ్యలో ఆగిపోతుంది కాన్సెప్ట్. బట్ ఇట్ బి ఫర్ సమ్ టైం, ఈ ప్రాబ్లం వరకు స్టాప్ చేసేయండి. సో ఐ థింక్ క్లియర్. సో గైస్ దిస్ ఇస్ ఫర్ ద డే, జస్ట్ రివైజ్ చేసుకున్నాండి. ఎక్స్పైర్డ్ చూసాం, అన్ఎక్స్పైర్డ్ చూసాం, పీరియడ్ కాస్ట్ చూసాం, ప్రోడక్ట్ కాస్ట్ చూసాం. జస్ట్ ఒకసారి రివైజ్ చేయండి, నెక్స్ట్ క్లాస్లో అగైన్ రివైజ్ చేసి మూవ్ ఆన్ అవుదాం. నెక్స్ట్ క్లాస్ మీట్ అవుదాం. బై. క్లాస్ ఉందా ఈరోజు ఇంతేనా?